హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మనము పబ్లిక్ ఎగ్జామినేషన్స్కు వెళ్తున్నాం. 10th క్లాస్ పిల్లలు ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్స్కు వెళ్ళడంలో పిల్లలకు ఎంత టెన్షన్ ఉంటుందో టీచర్లకు కూడా అంత టెన్షన్ ఉంటుంది. అంతకన్నా ఎక్కువ హెచ్ఎంస్కి కూడా టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే ఒక టార్గెట్ పెట్టారు కాబట్టి తప్పనిసరిగా పిల్లలకు టెన్షన్ ఉంది, అదేవిధంగా టీచర్స్కు, అదేవిధంగా అత్యంత బాధ్యత హెచ్ఎంస్కి కూడా ఉంది. ఇది మనందరికీ తెలిసిందే. అయితే ఈరోజు అంటే 17వ తారీఖున ఫిబ్రవరి 2026 ఈ యొక్క రోజున మన పాఠశాల డైరెక్టర్ గారు డాక్టర్ నవీన్ నికోలస్ ఐఏఎస్ గారు ఒక మంచి ప్రణాళికను వదిలాడు. ఈ ప్రణాళిక ఏంటంటే యూటిలైజేషన్ ఆఫ్ గ్యాప్ డేస్ బిట్వీన్ ఎగ్జామినేషన్స్. ఇక్కడ మీకు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2 గ్యాప్స్ ఉన్నాయి మనకు. గ్యాప్ నెంబర్ 1 ఇక్కడ ఒకసారి మీరు చూసారంటే ఈ ప్రొసీడింగ్స్ గ్యాప్ నెంబర్ 1 ఏంటంటే ఈ యొక్క ప్రీ ఫైనల్ 17వ తారీఖు నుంచి అంటే ఈ రోజు నుంచి ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యాయి. ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్ కేవలం ఒక 8 రోజులు మాత్రమే ఉంటాయి. 17వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు ఫిబ్రవరి అవి అయిపోతాయి ప్రీ ఫైనల్. ఈ ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్ అయిపోయిన తర్వాత పబ్లిక్ ఎగ్జామినేషన్స్ స్టార్ట్ అయ్యే రోజు ఈ మధ్యలో ఉన్న గ్యాప్ ఒక గ్యాప్ నెంబర్ 1. ఇంకొక గ్యాప్ కూడా ఉంది. గ్యాప్ నెంబర్ 2 ఏంటంటే మనకు దాదాపుగా 3 రోజుల నుండి 5 రోజుల వరకు ప్రతి పబ్లిక్ ఎగ్జామినేషన్కు గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ ఎందుకు పెట్టారు అంటే దానికి ఒక మంచి ఆలోచన దాని వెనక ఉంది. అకాడమిక్గా సపోర్ట్ చేసేదానికి, పిల్లవాడిని అకాడమిక్గా డెవలప్ చేసేదానికి ఈ 2 గ్యాప్స్ను మనం గుర్తుపెట్టుకోవాలి. గ్యాప్ 1, గ్యాప్ 2. గ్యాప్ 1 అంటే ఏంటంటే ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్ అయిపోయినప్పటి నుంచి పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి స్టార్ట్ అయ్యేంత వరకు అంటే 24/2/2026 నుండి 14/3/2026 వరకు అది ఒక గ్యాప్. గ్యాప్ 2 ఏంటంటే 14 మార్చ్ నుండి మనకు 13 ఏప్రిల్ వరకు దాదాపుగా ఒక 1 రోజులు పబ్లిక్ పరీక్షలు జరగడము ఇదే మనకు చరిత్రలో ప్రథమం. 1 రోజులు. ఇవి ఎందుకు పెట్టారు అంటే పిల్లవాడిని అకాడమిక్గా డెవలప్ చేసేదానికి. సరే, ఏది ఏమైనా ప్రభుత్వం యొక్క ఆలోచనలు ఎప్పుడు కరెక్ట్గానే ఉంటాయి కాబట్టి మనం గ్యాప్ 1, గ్యాప్ 2 అనేది క్లియర్గా అర్థం చేసుకోవాలి. గ్యాప్ 1కు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇచ్చారు డైరెక్టర్ గారు. గ్యాప్ 2కు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇచ్చారు. అది గ్యాప్ 1 ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే అనెక్సర్ 1లో ఉంది. గ్యాప్ 2 ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే అనెక్సర్ 2లో ఉంది. మీకు బాగా అర్థమైంటుంది. గ్యాప్ 1, గ్యాప్ 2 గ్యాప్స్ ఉంటాయి. గ్యాప్ 1 అంటే ఏంటంటే ప్రీ ఫైనల్ పరీక్షలు అయిపోయినప్పటి నుండి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమైన వరకు అది గ్యాప్ 1, అది అనెక్సర్ 1 ప్లాన్ ఆఫ్ యాక్షన్. గ్యాప్ 2 అంటే ఏంటంటే పబ్లిక్ పరీక్షలకు ప్రతి పబ్లిక్ పరీక్షకు 3 రోజుల నుంచి 5 రోజుల వరకు గ్యాప్ వస్తుంది. పిల్లవాడిని అలా గాలికి వదిలేకుండా మళ్ళీ స్కూల్కి తీసుకొచ్చి స్కూల్లో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్గా చదివించాలి నెక్స్ట్ సబ్జెక్ట్. దీన్ని ఏ విధంగా చదివించాలి అనేది అనెక్సర్ నెంబర్ 2లో పెట్టారు. జాగ్రత్తగా మీరు ఆ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ మాత్రం మనం ఫాలో కావాలి. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మానిటరింగ్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద హెడ్ మాస్టర్ కన్సర్న్. సో మరి ఇప్పుడు గ్యాప్ 1 ఏం చేయాలి, గ్యాప్ 2 ఏం చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాం. రైట్? ఓకే, సీ హియర్ డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క అనెక్సర్ 1 ఒకసారి మనం చూస్తాం. అనెక్సర్ 1 ఏంటంటే ఇట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫర్ ద గ్యాప్ 1. ద గ్యాప్ 1 ఈస్ నథింగ్ బట్ ద గ్యాప్ బిట్వీన్ కంప్లీషన్ ఆఫ్ ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్ అండ్ కమెన్స్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్. ఇది గ్యాప్ 1లో మనం ఏం చేయాలి అనేది ఇప్పుడు మనకు డైరెక్టర్ గారు క్లియర్గా మన విద్యాశాఖ అధికారుల ద్వారా, జిల్లా విద్యాశాఖ అధికారుల ద్వారా మనందరికీ ఇవ్వడం జరిగింది. వీ హ్యావ్ టు ఫాలో ఇట్. రైట్? ఓకే,
చూడండి ఇక్కడ ఫస్ట్ ఏంటంటే కండక్ట్ ఆఫ్ ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్ ఈ నుంచి స్టార్ట్ అవుతుంది మన ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఈరోజు ఎలాగో ప్రారంభం అయిపోయింది. అంటే మనం ఏంటంటే అనెక్సర్ 1 ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఉన్నాం. 17వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు ఈ నెల ఫిబ్రవరి వరకు ఈ ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్తో ఈ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇక ఈ ప్రిపరేషన్ ఆఫ్ గ్యాప్ దేర్ షల్ బి 14 days బిట్వీన్ కంప్లీషన్ ఆఫ్ ది ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్ అండ్ కమెన్స్మెంట్ ఆఫ్ ది యాన్యువల్ ఎగ్జామినేషన్స్. ఈ గ్యాప్ పీరియడ్లో మనం ఏం చేయాలి, ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనం తీసుకోవాలి అని మనం అనుకున్నప్పుడు ఫస్ట్ ఏంటంటే ఎవాల్యుయేషన్ అండ్ అనలైజ్ ద ఆన్సర్ స్క్రిప్ట్స్. ఇది కామనే, దీంట్లో ఏం లేదు. దీంట్లో అన్ని ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్ టైం టు టైం ఆ యొక్క ఆన్సర్ స్క్రిప్ట్స్ సబ్జెక్ట్ వైజ్ క్లియర్ చేసేసేయాలి. ఫస్ట్ థింగ్, ఈచ్ సబ్జెక్ట్ టీచర్ షల్ డివోట్ 1 full period టు అనలైజ్ ద స్టూడెంట్స్ ఆన్సర్ స్క్రిప్ట్స్. క్వశ్చన్ వైజ్ ఎక్స్పెక్టేషన్స్, కరెక్ట్ మెథడ్ ఆఫ్ రైటింగ్ ఆన్సర్ స్క్రిప్ట్స్. ప్రతి ఒక్క సబ్జెక్ట్లోనూ ఇంగ్లీష్ అయితేనేమి, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, బయాలజీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రతి ఒక్క టీచర్కు ఆ యొక్క వే ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఆన్సర్స్ అనేది మనకు బ్లూ ప్రింట్లో మనం చదివే ఉంటాం. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం కామన్ మిస్టేక్స్ కమిటెడ్ బై ది స్టూడెంట్స్, ఎక్కడెక్కడ కామన్ మిస్టేక్స్ వెళ్ళిపోతుంటాయి అనేది మనము చాలా జాగ్రత్తగా మన పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత పేరెంట్ ఇన్వాల్వ్మెంట్, పేరెంట్ను మనం ఇన్వాల్వ్ చేయాలి. మనకు స్కూల్స్లో చాలా చోట్ల, అంటే అన్ని చోట్ల కాదు, చాలా చోట్ల లోపిస్తూ ఉండేది ఏంటంటే పేరెంట్ ఏం చేస్తాడంటే ఆయన బిజీలో ఆయన వెళ్ళిపోతుంటాడు. దట్ ఇస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. కానీ అతన్ని మనం ఏం చేయాలంటే స్కూల్ వైపుకి మళ్లించాలి. అతని యొక్క కాన్సన్ట్రేషన్ కనీసం 10th క్లాస్ పిల్లల పైన ఎలా చేయాలి మనం అంటే ఎవాల్యుయేటెడ్ ఆన్సర్ స్క్రిప్ట్స్ షల్ బి సెంట్ టు పేరెంట్స్ ఫర్ రివ్యూ అండ్ అవేర్నెస్ ఆఫ్ దేర్ వార్డ్స్. వార్డ్ అంటే ఏంటంటే వాళ్ళ పిల్లగాడు అకాడమిక్ పర్ఫార్మెన్స్, వాళ్ళ పిల్లగాడి యొక్క అకాడమిక్ పర్ఫార్మెన్స్ను ఆయన కూడా కొంచెం మదింపు వేయాలి. అరే వీడు ఏ విధంగా చదువుతున్నాడు, మంచి మార్కులు వస్తున్నాయా, తక్కువ మార్కులు వస్తున్నాయి, ఆ విధంగా అతన్ని ఆలోచింపు చేయాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్. పాయింట్ నెంబర్ 4, పేరెంట్ ఇన్వాల్వ్మెంట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ అత్యంత ముఖ్యమైనది ఏంటంటే ఈ 14 రోజుల్లో మనం చేయాల్సింది కేటగరైజేషన్ ఆఫ్ స్టూడెంట్స్. ఈ యొక్క ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్లో మనం స్క్రిప్ట్స్ దిద్దిన తర్వాత, ఎవాల్యుయేట్ చేసిన తర్వాత ఆ యొక్క మార్కులన్నింటినీ వేసుకొని టీచరు తనకు తానే అసలు పిల్లవాళ్ళు ఏ విధంగా ఉన్నారు పొజిషన్ అని చెప్పేసి 3 వర్గాలుగా పిల్లవాళ్ళను 10th క్లాస్ పిల్లగాళ్ళను మనము డివైడ్ చేయాలి. అవేంటంటే నాట్ లైక్లీ టు పాస్, టు బి పాస్డ్. యాక్చువల్లీ అంటే పాస్ అవుతారో పాస్ కారో కొంచెం డౌట్గా ఉన్న పిల్లలు. తర్వాత జస్ట్ జంప్ అయిపోయేవాడు, యావరేజ్ మార్క్స్, అదొక గ్రూప్. మంచి గుడ్ పర్ఫార్మెన్స్ చూపించే పిల్లలు, అంటే ఫెయిల్ అని మనం చెప్పకూడదు, బాగా స్లో లెర్నర్స్, అంటే వాడికి బాగా సపోర్ట్ ఇస్తే కానీ పాస్ కాడు. రెండవది ఏంటంటే అతను యావరేజ్ మార్కులు 35-40 మధ్యలో తెచ్చుకుంటాడు, ఎట్టా ఒకటి లాక్కొని వచ్చేస్తాడు అనమాట. అవి కొంతమంది గుడ్ పర్ఫార్మెన్స్. ఈ విధంగా 3 కేటగిరీస్గా మనము పిల్లలను డివైడ్ చేసి ఒక లిస్ట్ రాసుకోవాలి. ఇవన్నీ హెచ్ఎం గారు బాగా మానిటర్ చేయాలి. ఈ 14 రోజుల గ్యాప్ పీరియడ్. ఏ 14 రోజుల గ్యాప్ పీరియడ్? దిస్ ఇస్ గ్యాప్ 1. గ్యాప్ 1 అంటే ఏంటి? ప్రీ ఫైనల్ పరీక్షలు అయిపోయిన తర్వాత నుండి పబ్లిక్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యేంత వరకు నేను చెప్పేది ఇది. ఓకే, తర్వాత కేటగిరీ వైజ్ అకాడమిక్ స్ట్రాటజీస్. సి హియర్, టీచర్ ఈస్ పవర్ఫుల్ క్యాండిడేట్, యు నో, దట్స్ వై టీచర్ కెన్ ప్లాన్ అకాడమిక్ స్ట్రాటజీస్. అంటే ఫెయిల్ అయ్యే పిల్లలకి ఏ విధంగా అకాడమిక్ స్ట్రాటజీస్ ఇవ్వాలి, తర్వాత యావరేజ్ మార్కులు వచ్చేవాడు ఎక్కువ మార్కులు ఏ విధంగా తెచ్చుకోవాలి, ఎక్కువ మార్కులు వచ్చేవాడిని ఇంకొంచెం మంచి ఎక్కువ మార్కులు ఏ విధంగా మనము ఆ స్థాయిలో నిలబెట్టాలి, ఆ ప్రోగ్రెస్ ఎక్కువ ప్రోగ్రెస్ తీసుకురావాలి అని చెప్పేసి మనం స్ట్రాటజీస్ వేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే స్పెషల్ క్లాసెస్. ఈ స్పెషల్ క్లాసెస్లో మనకు ఎలాగో నడుస్తూనే ఉన్నాయి కాబట్టి ఈ స్పెషల్ క్లాసెస్లో టీచర్స్ షుడ్ ఎక్స్ప్లెయిన్ 2 or 3 కీ కాన్సెప్ట్స్. ప్రతి ఒక్క సబ్జెక్టులోనూ కీ కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంగ్లీష్ సబ్జెక్ట్ కాబట్టి కీ కాన్సెప్ట్స్ ఏంటంటే డిస్కోర్స్ డెవలప్మెంట్, దాంట్లో కీ కాన్సెప్ట్స్ ఉంటాయి.
అదేవిధంగా ఇండైరెక్ట్ వే ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్ గ్రామర్, దాంట్లో కీ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ విధంగా కీ కాన్సెప్ట్స్ని మనము పిల్లవాడికి స్పెషల్ క్లాసెస్లో ఇంజెక్ట్ చేయాలి. ది రిమైనింగ్ టైం షల్ బి యూటిలైజ్డ్ ఫర్ సెల్ఫ్ స్టడీ, తర్వాత వచ్చేసి రైటింగ్ ప్రాక్టీస్ అండ్ టీచర్ గైడెడ్ సపోర్ట్, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే మిగిలిన టైంలో ఫస్ట్ కొంత స్పెషల్ క్లాసెస్లో స్టార్టింగ్లో ఏంటంటే కీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అప్పుడు ఏంటంటే టీచర్ ఈజ్ ఎ టీచర్. తర్వాత సెకండ్ పార్ట్ ఆఫ్ ది స్పెషల్ క్లాసెస్ పీరియడ్లో ఏం జరుగుతుందంటే టీచర్ ఈజ్ నథింగ్ బట్ ఫెసిలిటేటర్, టీచర్ గైడెడ్ సపోర్ట్ పిల్లవాడికి ఇవ్వాలి. ఈ విధంగా మనం ఏం చేయాలంటే పిల్లవాళ్ళకు ఈ యొక్క గ్యాప్ పీరియడ్లో మనము చెప్పాల్సి వస్తుంది 14 రోజుల్లో. ఓకే, నెక్స్ట్ మనం తీసుకున్నామంటే స్ట్రక్చర్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ టైం. ఈ స్ట్రక్చర్ ఆఫ్ మనము మన యొక్క గంట పీరియడ్ను మనం ఏ విధంగా మనము సపరేట్ చేసుకోవాలి, ఏ విధంగా బ్రేకప్ చేసుకోవాలంటే ఈచ్ స్పెషల్ క్లాస్ పీరియడ్ షాల్ బి కన్స్ట్రక్టెడ్ యాజ్ ఫాలోస్. ఫస్ట్ 20 minutes డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ కాన్సెప్ట్స్. ఇది వరకు చెప్పుకున్నాం కదా, కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేదానికి 20 నిమిషాలు. 40 నిమిషాలు ఏంటంటే టీచర్ సపోర్టెడ్ క్లాసెస్ నడుస్తూ ఉంటాయన్నమాట. స్టూడెంట్ ప్రాక్టీస్ అండ్ రైటింగ్ వర్క్. ఇక్కడ టీచర్ ఫెసిలిటేటర్. ఫస్ట్ పార్ట్లో ఫస్ట్ 25 మార్కులకు మాత్రము టీచర్ వచ్చేసేసి కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట కాన్సెప్ట్ చెప్పేటప్పుడు. దట్ ఈస్ ద థింగ్. తర్వాత ఈ స్పెషల్ క్లాసెస్ కాకుండా రెగ్యులర్ క్లాసెస్ ఏముంటాయి, రెగ్యులర్ పీరియడ్స్లో మనం ఏం చెప్పాలి అని చెప్పామంటే డ్యూరింగ్ రెగ్యులర్ పీరియడ్స్ స్టూడెంట్స్ షల్ బి గివెన్ ఏ మినిమం ఆఫ్ 3 questions డైలీ. రెగ్యులర్ క్లాసెస్లో పిల్లవాడికి సబ్జెక్టు ఎవరెవరి సబ్జెక్ట్లో వాళ్ళు 3 questions మనం డైలీ వాళ్ళ దగ్గర ప్రాక్టీస్ చేయించాలి. టీచర్ షల్ ర్యాండమ్లీ చెక్ ద రిటర్న్ ఆన్సర్స్ అండ్ ప్రొవైడ్ గైడెన్స్. ఓకే, టీచర్ ఏం చేయాలి, కనీసం 3 questions వాళ్ళ దగ్గర రాపించాలి. ఎందుకంటే ప్రాక్టీస్ మేక్స్ వెరీ వెరీ పర్ఫెక్ట్. వాడు బాగా ప్రాక్టీస్ చేశారంటే, రైటింగ్ ప్రాక్టీస్ చేశారంటే ఆటోమేటిక్గా పబ్లిక్ ఎగ్జామినేషన్లో చాలా చక్కగా రాయగలరు అనమాట. ఓకే, దెన్ టీచర్ తర్వాత ఏం చేయాలా, ఆ పేపర్లో ర్యాండమ్గా పేపర్స్ లాగి ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆన్సర్ ప్రజెంటేషన్ ఏ విధంగా ఉంది అంటే టీచర్ హ్యాస్ టు గివ్ గైడెన్స్. ఓకే, హౌ ఇస్ ద ఆన్సర్ ప్రజెంటేషన్, కాంటెంట్ ఆర్గనైజేషన్ ఏ విధంగా చేశాడు, యూజ్ ఆఫ్ అప్రాపరియేట్ టెర్మినాలజీ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ఫలానా సబ్జెక్టుకి సంబంధించి ఫలానా పదాలు కరెక్ట్గా వాడుతున్నాడా, ఈ మూడింటిని రెగ్యులర్ పీరియడ్స్లో చేయాలి. అర్థమైందా, రెగ్యులర్ పీరియడ్స్లో చేయాలి. అలా కాకుండా స్పెషల్ క్లాసెస్లో ఏం చేయాలి, గంట క్లాసులో 20 నిమిషాలు కాన్సెప్ట్ చెప్పాలి, 40 నిమిషాలు స్టూడెంట్స్ దగ్గర ప్రాక్టీస్ చేయించాలి, సెల్ఫ్ స్టడీ చేయించాలి, తర్వాత రైటింగ్ వర్క్ చేయించాలి, తర్వాత వచ్చేసేసి టీచర్ లెర్నింగ్ గైడెన్స్ ఇవ్వాలి. రెగ్యులర్ పీరియడ్స్లో మాత్రం 3 questions ఇవ్వాలి. ఓకే, యా. దెన్ నెక్స్ట్ అనాలిసిస్ ఆఫ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. ఈ యొక్క లాస్ట్ 3 year పబ్లిక్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని తరోగా అనలైజ్ చేయాలి. ఇది మామూలుగా జరిగే విషయమే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయంలో మాత్రం మనము నెగ్లెక్ట్ చేయకూడదు. స్టూడెంట్స్ షల్ బి ట్రైన్డ్ ఆన్ అండర్స్టాండింగ్ ద క్వశ్చన్స్. ఇవి మనం లాస్ట్ ప్రీవియస్ పేపర్స్ మనం చెప్పేటప్పుడు ఆ క్వశ్చన్స్ని అర్థం చేసుకోవాలి. రైటింగ్ ప్రెస్సే అండ్ రిలవెంట్ ఆన్సర్స్, పెద్ద పెద్ద చాటమార్తాలు రాయకుండా ఎన్ని మార్కులకైతే అన్ని మార్కులకే ప్రెస్సేగా రాయడం జరుగుతుంది. అదేవిధంగా టైం మేనేజ్మెంట్ డ్యూరింగ్ ఎగ్జామినేషన్. షార్ట్ ఆన్సర్స్కి మనం ఎంత టైం తీసుకోవాలి, ఎస్ఏ ఆన్సర్స్కి ఎంత టైం తీసుకోవాలి, ఆ తర్వాత వచ్చేసి మల్టిపుల్ ఆన్సర్స్కి ఎంత టైం తీసుకోవాలి అనేది ఆ పిల్లవాడికి మనం క్లియర్గా చెప్పాలి పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి వెళ్ళకముందే. తర్వాత వచ్చి ఎర్రర్ ఐడెంటిఫికేషన్ అండ్ రెమిడియల్ ఇన్స్ట్రక్షన్స్. ఎర్రర్ ఐడెంటిఫికేషన్ మరియు రెమిడియల్ ఇన్స్ట్రక్షన్స్ మనం చాలా జాగ్రత్తగా మనము వాళ్ళకు చెప్పడం జరగాలన్నమాట. ఎందుకంటే ఇదిగో నువ్వు ఈ ఎగ్జామినేషన్స్ రాసినప్పుడు ఇక్కడ ఎర్రర్ జరుగుతుంది. తర్వాత రెమిడియల్ అంటే ఏంటంటే వాళ్ళని ఏ విధంగా మనం సన్నద్ధం చేయాలి పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి. ఇక్కడ చూడండి, టీచర్ షల్ కేర్ఫుల్లీ ఐడెంటిఫై ద మిస్టేక్స్ ఇన్ ద స్టూడెంట్స్ ఆన్సర్ ఫర్ ఈచ్ క్వశ్చన్. తర్వాత కరెక్ట్ ఆన్సర్ రైటింగ్ మెథడ్ షల్ బి క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్ టు ఎన్ష్యూర్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే గ్యాప్ 1 ఇదివరకు చెప్పాను నేను. దెర్ ఆర్ 2 gaps, దెర్ ఆర్ 2 strategies ఫర్ 2 gaps. One is Annexure 1 and another is Annexure 2. ఓకే, సో Annexure 1 ఏంటంటే
ఈ ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్ అయిపోయినప్పటి నుండి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ స్టార్ట్ అయ్యేంత వరకు ఇప్పుడు చెప్పింది అది గ్యాప్ 1. ఈ విధంగా చాలా చక్కగా డైరెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. థ్యాంక్స్ టు డైరెక్టర్ సార్. ఎందుకంటే కన్ఫ్యూజ్ కాకుండా 2 గ్యాప్స్ మీరు డివైడ్ చేయగలిగారు. డివైడ్ చేసి గ్యాప్ 1కు సపరేట్ అనెక్సర్ ఇచ్చారు, గ్యాప్ 2కు సపరేట్ అనెక్సర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు గ్యాప్ 2 పీరియడ్ అంటే పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఏ విధంగా మనకు ప్రతి పరీక్షకు 3 నుంచి 5 రోజులు మనం ఏ విధంగా పిల్లలను మనం సన్నద్ధం చేయాలనేది ఇంకొక వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే 10th క్లాస్ పైన మీకు వీడియోస్ ఇస్తూనే ఉంటాను నేను పిల్లలకు పరీక్షలు అయిపోయేంత వరకు. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నన్ను మీరు ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.